ఆ ఆడది ఎలాంటి ఆడదైనా సరే ఛీ ఏంటది అని గాని నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనలో మార్పు వచ్చిందని ఇతరులు మనల్ని తప్పు పడతారు కానీ వారి ప్రవర్తన వలనే మనం మారాల్సి వచ్చిందని ఎప్పటికీ గుర్తించారు. అసలు నేను మార్చపడానికి గల కారణం నటి ఇంద్రజ విషయమే. ఒకప్పుడు తెలుగు మలయాళం చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా వెలుగొందిన నటి ఇంద్రజ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అదే స్థాయిలో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతుంది. యమలీలా సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ అందుకున్న ఈమె కేవలం 2 ఏళ్లలోనే 30కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించి అరుదైన ఘనతని కూడా సాధించింది. అలా బిజీగా ఉన్న సమయంలో సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి వెళ్లిపోయిన ఇంద్రజ ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ బుల్లితెర జబర్దస్త్ షోలో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చి జడ్జిగా ఆమె చూపించిన హుందాతనం, నిష్కపటమైన మాట తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇక అలా ఈ షో పుణ్యమాని ఇంద్రజమ్మగా మారి ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ కి జడ్జిగా వ్యవహరిస్తూనే మధ్య మధ్యలో కొన్ని మూవీస్ లో యాక్ట్ చేస్తూ వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ అమ్మాయిలు వేసుకునే డ్రెస్సింగ్ పై ఆసక్తికరమైన కమెంట్స్ చేస్తూ అమ్మాయిలు ఇంట్లో ఉన్నట్లే బయట కూడా ఉండమంటే నడవదని, ఇబ్బందికరంగా డ్రెస్సింగ్స్ వేసుకున్నప్పుడు ప్రశ్నించే హక్కు ఉంటుందని, ఆ ప్రశ్నల్ని భరిస్తేనే అలాంటి డ్రెస్లు వేసుకోవాలని, ఇక అలా కొంతమంది అది తన బాడీ తన ఇష్టం, తనకి నచ్చిన డ్రెస్ వేసుకుంటానంటే నువ్వెందుకు అడుగుతున్నావని తనని చాలా మంది ప్రశ్నిస్తున్నారని, కానీ నీ ఇష్టానికి పబ్లిక్ గా బట్టలేసుకొని రావడం, జనాల మధ్యలో వీడియోస్ ని ఫొటోస్ ని పెట్టడంలో నీకు ఎంత హక్కు ఉందని నువ్వనుకుంటున్నావో, నీ డ్రెస్సింగ్ అభ్యంతరంగా చీప్ గా ఉన్నప్పుడు దాని గురించి అడిగే హక్కు కూడా ఎదుటి వారికి ఉంటుందని, ఇంట్లో ఉన్నట్లు ఇంట్లో మాట్లాడినట్లు బయట ఉంటానంటే కుదరదని, పబ్లిక్ లో ఎలా ఉండాలో తెలుసుకోవాలని, నా ఇష్టం నేను వేసుకుంటానంటే ఓకే గాని వేసుకున్నాక కమెంట్స్ చేయొద్దనే రైట్స్ మాత్రం నీకు లేవని చెబుతూ ఈ మధ్యలో కొందరి డ్రెస్సింగ్ చూస్తే ఇవేమి డ్రెస్సులు అనిపిస్తుంటుందని, అలాంటి కాస్ట్యూమ్స్ తో ఎలా కంఫర్ట్ గా ఉంటారు, అందంగా ఉండాలి, ట్రెండీగా ఉండాలి గాని చీ అనేలా ఉండకూడదని, సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండాలని, మిమ్మల్ని చూసి ఫాలో అయ్యేవారు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి జాగ్రత్త వహించాలని, మనల్ని ట్రీట్ చేసే విధానం బట్టల్లో కూడా ఉంటుందని చెప్పడంతో ఇంద్రజ వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు ఇంద్రజ తన తల్లి వల్లే స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయిందా? ఇంద్రజ మతాంతర వివాహం చేసుకోవడానికి గల కారణాలేంటి? ఇంద్రజని ప్రేమ పేరుతో మోసం చేసిన ఆ స్టార్ హీరో ఎవరు? ఇంద్రజకి బి గ్రేడ్ సినిమాల్లో నటించే పరిస్థితి ఎందుకు వచ్చింది అనే వివరాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో రకాల చాయ్ తాగుంటారు, కానీ ఇలాంటి చాయ్ మాత్రం మీరు ఎక్కడ ట్రై చేసి ఉండరు. రీసెంట్ గా ఫేమస్ అవుతున్న తందూరి చాయ్ మన కొత్తకోటలో బేబర్ కెఫే వాళ్ళు కొత్తగా ఓపెన్ చేశారు. అండ్ చాయ్ లవర్స్ కోసం ఇదొక బెస్ట్ ప్లేస్. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా అండ్ హైజీనిక్ గా ఉంటుంది. అండ్ వీళ్ళు సర్వ్ చేయడానికి పేపర్ మరియు ప్లాస్టిక్ గ్లాస్ ని వాడకుండా పాట్ గ్లాస్ ని వాడతారు. పాట్ గ్లాస్ తాగడం వలన చాయ్ కి టేస్ట్ అండ్ హెల్త్ కి ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. చాయ్ టేస్ట్ విషయానికి వస్తే చాయ్ టేస్ట్ మాత్రం మన బేబర్ కెఫే వాళ్ళు తందూరి చాయ్ తో పాటు బేబర్ స్పెషల్ తందూరి చాక్లెట్ చాయ్, ఇలాచీ చాయ్, తందూరి కాఫీ అండ్ మసాలా చాయ్ కూడా సర్వ్ చేస్తారు. సో మన ఈ బిజీ లైఫ్ లో ఈవినింగ్ ఫ్రెండ్స్ తో టీ బ్రేక్ కి ఇదొక బెస్ట్ ప్లేస్. సో మీరు కూడా ఈ బేబర్ కెఫే ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటున్నారా? జస్ట్ 99,999 కి తందూరి కంటైనర్ తో పాటు టోటల్ సెటప్ చేసి ఇస్తారు. ఎటెందుకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఇప్పుడే ఫ్రాంచైజ్ కోసం ఫుల్ డీటెయిల్ తీసుకోండి. ఇక వివరాల్లోకి వెళితే ఇంద్రజ పూర్వీకులు చిత్తూరు జిల్లాకి చెందిన వారై ఉండి ఆ తర్వాత పని నిమిత్తం తమిళనాడులోని తంజావూరుకి వెళ్లి స్థిరపడ్డారు. ఇక ఇంద్రజ తండ్రి బాలసుబ్రహ్మణ్యం గారు కర్ణాటిక్ సింగర్ గా ఉంటూ కొన్ని మూవీస్ లో సింగర్ గా పాడుతున్న క్రమంలో చెన్నైలో మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తున్న సావిత్రి గారిని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 ఆడపిల్లలు జన్మించగా అందులో పెద్దమ్మాయే రాస్తి అలియాస్ ఇంద్రజ. ఇదిలా ఉంటే ఇంద్రజ తల్లి 3 కూతుర్లకి చిన్నప్పటి నుండే క్లాసికల్ డాన్స్ సింగింగ్ ట్రైనింగ్ ఇవ్వగా ఇంద్రజ చిన్నప్పటి నుండి డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొని ప్రైజెస్ ని గెలవడంతో కూతురి టాలెంట్ ని చూసి ఇంద్రజ తల్లి తనని శ్రీదేవి లాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి తీసుకొస్తే మంచి పేరు డబ్బు సంపాదిస్తుందని సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టారు. ఇక ఈ క్రమంలోనే ఇంద్రజ తండ్రికి అప్పటికే తంగం అనే డాన్స్ మాస్టర్ తో పరిచయం ఉండగా అతని సహాయంతోనే పి వాసు డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా చేసిన వలపాలి అనే మూవీలో ఇంద్రజని చైల్డ్ ఆర్టిస్ట్ గా రికమెండ్ చేయడం జరిగింది. అలా ఈ మూవీ 1983లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయినా కూడా ఇంద్రజ క్యారెక్టర్ కి అంతలా గుర్తింపు రాలేదు. ఇక అలా చిన్న చితక మూవీస్ లో క్యారెక్టర్స్ చేస్తూ రవికుమార్ డైరెక్షన్ లో పురుష లక్షణం అనే మూవీలో ఒక చిన్న పాత్రని చేసిన ఈమె పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే అప్పిచ్చిన వారు ఈమె ఇంటి మీదికి వచ్చి గొడవలు చేయడంతో ఇంద్రజ తండ్రి తన
కూతుర్ని ఎలాగైనా హీరోయిన్ ని చేస్తే ఈ ఇబ్బందులు ఉండవని 9వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టించి ఒక ఫోటో షూట్ ని చేసి మద్రాస్ లో ఉండే ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ కి ఇవ్వడం జరిగింది. ఇక ఇలా ఉన్నప్పుడే భరత్ అనే డైరెక్టర్ జంతర్ మంతర్ అనే మూవీని ప్లాన్ చేసి అందులో శ్రీకాంత్ హీరోగా చేస్తుండగా హీరోయిన్ కోసం చెన్నైకి వెళ్లడం జరిగింది. అలా అక్కడే ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా ఇంద్రజ ఫోటోలని చూసి తానున్న హోటల్ కి పిలిపించుకొని ఆడిషన్ చేసి ఇంద్రజ లుక్స్ మరియు యాక్టింగ్ తనకి బాగా నచ్చడంతో ఆ సినిమాలో ఈమెను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక అలా జంతర్ మంతర్ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్ భరత్ రాసాతిగా ఉన్న తన పేరుని ఇంద్రజగా మార్చాడు. అలా అప్పటి నుండి తన ఫ్యామిలీ కోసం వారి ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమాల్లో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఇంద్రజ ఫేస్ చేయాల్సి వచ్చింది. అలా ఆ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు యమలీలా మూవీలో హీరోయిన్ కోసం సెర్చింగ్ లో ఉండగా డైరెక్టర్ భరత్ కి ఎస్వి కృష్ణారెడ్డి గారు ఫ్రెండ్ అవ్వడం, అలా తను జంతర్ మంతర్ మూవీ సెట్ కి వెళ్ళగా అక్కడ ఇంద్రజని చూసి ఎస్వి కృష్ణారెడ్డి గారు తన మూవీలో హీరోయిన్ పాత్రకి బాగా సెట్ అవుతుందని ఇంద్రజని యమలీలా మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ చేయడం జరిగింది. అలా ఈ 2 మూవీస్ షూటింగ్ జరుగుతున్నప్పుడే ఈవీవి సత్యనారాయణ గారి డైరెక్షన్ లో నాగార్జున హీరోగా హలో బ్రదర్ మూవీలో రంభ ఆమనితో పాటు ఇంద్రజకి కూడా ఐటమ్ సాంగ్ చేసే అవకాశం రాగా తనకి హీరోయిన్ గా ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే 2 రెట్లు ఎక్కువగా వస్తుందని ఇంద్రజ ఆ ఐటమ్ సాంగ్ ని చేసేందుకు ఒప్పుకొనింది. అలా జంతర్ మంతర్ మూవీ 1994లో రిలీజ్ అయి ఫ్లాప్ అయిన యమలీలా మూవీ అదే ఇయర్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఇంద్రజ లుక్స్ మరియు యాక్టింగ్ కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. దీంతో గుణశేఖర్ డైరెక్షన్ లో నరేష్ హీరోగా సొగసు చూడతరమా అనే మూవీలో చేయగా ఆ మూవీ 1995లో రిలీజ్ అయి ఇంద్రజ యాక్టింగ్ ని చూసి అందరూ తను స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్నారు. కానీ ఆ తర్వాత ఇంద్రజకి 3 హీరోయిన్స్ లో ఒకరిగా సెకండ్ హీరోయిన్ గా చెల్లెల్ క్యారెక్టర్స్ వచ్చేవే తప్ప మెయిన్ హీరోయిన్ గా స్టార్ హీరోస్ పక్కన ఛాన్సులు వచ్చేవి కావు. అలా ఒకవేళ సోలో హీరోయిన్ గా వచ్చినా కూడా ఇంద్రజకి ఎక్స్పోజింగ్ క్యారెక్టర్సే ఎక్కువగా రావడంతో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. ఈ క్రమంలోనే బాలకృష్ణతో పెద్దన్నయ్య అనే మూవీలో హీరోయిన్ గా చేయగా ఆ సమయంలోనే ఇంద్రజ ఒక ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అలా ఇక పైన తను చిన్న చితక హీరోస్ తో యాక్ట్ చేయనని స్టార్ హీరోస్ తోనే యాక్ట్ చేస్తానని చెప్పడంతో అప్పటి నుండి ఈమెకి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. కానీ కుటుంబం మొత్తం ఈమె మీదే ఆర్థికంగా డిపెండ్ అయి ఉండడంతో తనకి నచ్చకపోయినా వచ్చిన పాత్రల్ని చేయాలని డిసైడ్ అయింది. అలా బాలరాజు, బంగారు పెళ్ళం, ఆస్తి మూరెడు, ఆశ బారెడు, సర్వర్, సుందరం గారి అబ్బాయి, ఎర్రోడు అనే మూవీస్ ని చేయగా ఆ మూవీస్ అన్ని రిలీజ్ అయ్యి అంతలా ఆడలేదనే చెప్పొచ్చు. ఇక అలా అప్పట్లో స్టార్ హీరో లేక డైరెక్టర్ సపోర్ట్ ఉంటేనే ఇండస్ట్రీలో ఎదగగలవని కొంతమంది తనకి అడ్వైజ్ ఇవ్వడంతో అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారితో వద్దు బావా తప్పు అనే మూవీ చేసేటప్పుడు అతనితో మంచి స్నేహం ఏర్పడింది. ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా అప్పటి నుండి ఇంద్రజాకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ మమ్మీ మీ ఆయన వచ్చాడు, చిన్ని చిన్ని ఆశలు, జై బజరంగబలి అని బ్యాక్ టు బ్యాక్ 6 మూవీస్ లో కలిసి నటించడంతో ఇండస్ట్రీలో వీరిద్దరి గురించి గుసగుసలు మొదలయ్యాయి. ఇక ఇంద్రజ మాత్రం రాజేంద్ర ప్రసాద్ తో సీరియస్ లవ్ లో ఉండిందని, అతన్ని పెళ్లి చేసుకోవాలనుకునిందనే వార్తలు హల్చలయ్యాయి. కానీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం అందుకు ఒప్పుకోకపోగా ఇంద్రజని అవమానించి అక్కడి నుండి పంపించడంతో హార్ట్ బ్రేక్ అయిన ఇంద్రజ తాను చేసేదేమీ లేక తెలుగు సినిమాల్ని చేయడం మానేసి తన మకాన్ని తమిళ్, మలయాళం ఇండస్ట్రీకి మార్చేసింది. ఇక ఇంద్రజ 1999 కల్లా 50 సినిమాల వరకు యాక్ట్ చేసిన అప్పట్లో వీరికి రెమ్యూనరేషన్ తక్కువగా ఇవ్వడంతో ఆర్థికంగా అంతలా బలపడలేకపోయింది. ఇక ఈ క్రమంలోనే తన తల్లికి హార్ట్ అటాక్ రావడంతో ట్రీట్మెంట్ చేయించడం కోసం ఇంద్రజ మలయాళం బి గ్రేడ్ సినిమాల్లో యాక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలా అప్పట్లో మలయాళంలో ఎక్స్పోజింగ్ క్యారెక్టర్స్ చేస్తూనే మోహన్ లాల్, మమ్ముట్టితో సపోర్టింగ్ రోల్స్ చేయగా వారితో ఇంద్రజ పేరు గట్టిగా వినిపించిన అవి మూవీ ఛాన్స్ల కోసం అనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే 2005 తర్వాత ఇంద్రజకి మలయాళం, కన్నడ, తమిళ్లో కూడా పూర్తిగా ఛాన్సులు తగ్గిపోవడంతో డబ్బుల కోసం సీరియల్స్ లో కూడా యాక్ట్ చేయడం మొదలెట్టింది. అలా తమిళ్లో పాశం అనే సీరియల్లో యాక్ట్ చేయగా ఆ సీరియల్ 2006లో సన్ టీవీలో టెలికాస్ట్ అయి మంచి ఆదరణ వచ్చింది. ఇక అలా ఆ సీరియల్లో తనతో యాక్ట్ చేసిన మహమ్మద్ హఫ్సర్ తో ఇంద్రజకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి ఇంద్రజ తనతో ప్రేమలో పడింది. ఇదిలా ఉంటే ఇంద్రజ చెల్లెళ్ళు కూడా ఇంద్రజ లాగే సినిమా, సీరియల్స్ లో యాక్ట్ చేసి తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలనుకున్న ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ వల్ల తన చెల్లెల్ని ఇండస్ట్రీకి తీసుకురాకుండా వారికి పెళ్లి చేసి లైఫ్ లో సెటిల్ చేసింది. ఇక అలా చిన్నప్పటి నుండి ఫ్యామిలీ కోసమే కష్టపడుతున్న ఇంద్రజకి ఒక స్టేజ్ లో ఆ మెకానికల్ లైఫ్ చాలా అనిపించింది. దీంతో తనకి అప్పటికే 30 ఏళ్ళు అవ్వడంతో హఫ్సర్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకునింది. అలా ఈ విషయం తన ఫ్యామిలీలో చెప్పగా అందుకు వారు మహమ్మద్ హఫ్సర్ ముస్లిం అవ్వడంతో ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. మరోవైపు హఫ్సర్ ఇంట్లోనూ ఇంద్రజ హీరోయిన్ అవ్వడంతో వారు కూడా ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వీరు చేసేదేమీ లేక ఇంట్లో నుండి పారిపోయి 2006లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఒకటవ్వడం జరిగింది. అలా ఇంద్రజ పెళ్ళయ్యాక అటు సినిమాలకి ఇటు సీరియల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకునింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇక అలా పిల్లలకి 5 సంవత్సరాలు వచ్చేంత వరకు అన్ని బాగానే సాగిన ఆ తర్వాత ఇంద్రజ భర్తకి సీరియల్స్ లో ఛాన్సులు రాక ఆర్థిక పరిస్థితులు ఎదురవ్వడంతో మళ్ళీ ఇంద్రజ సినిమా, సీరియల్స్ లో యాక్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అలా 2014లో దిక్కులు చూడకు రామయ్య అనే మూవీతో ఒక సపోర్టింగ్ రోల్ చేయడం ద్వారా ఇంద్రజ తెలుగు
తెలుగులో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. అలా ఆ సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా యాక్ట్ చేస్తూ సుందరకాండ, ఆన్పావం, భైరవి, వల్లి అనే సీరియల్స్ లో యాక్ట్ చేస్తూ కొంతవరకు ఆర్థికంగా బలపడింది. ఇదిలా ఉంటే ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ తగ్గేదేలే, తమిళ్లో జీవి జంక్షన్, మలయాళంలో కామెడీ సూపర్ నైట్స్ అనే ప్రోగ్రామ్స్ కి బ్యాక్ టు బ్యాక్ జడ్జిగా వ్యవహరిస్తూ ఇప్పటి వరకు ఇంద్రజ కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళంలో కలిపి 95 సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇంద్రజ నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మనిషితో పరిచయం వేరు, సహాయం వేరు. పరిచయం ఉన్న మనిషి సహాయం చేస్తాడన్న నమ్మకం లేదు, సహాయం చేసే మనిషి పరిచయం ఉండాల్సిన అవసరమూ లేదు. ఇది ఫోక్స్ నటి ఇంద్రజ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.